మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మార్చి 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12 ఇంట్లో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు ఆఫీసులో శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆఫీసులో బాస్‌తో అనుకూలంగా మాట్లాడుతూ ఉండండి. కొలీగ్స్‌తో అనుకూలంగా మాట్లాడుతూ ఉండండి. లేకపోతే మీ వెనక గోతులు తీసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆఫీస్ పాలిటిక్స్ పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సూర్యుడు 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆఫీస్‌లో మీరెంత హార్డ్ వర్క్ చేసినా, ఆ హార్డ్ వర్క్‌కి తగిన రికగ్నైజేషన్ గుర్తింపు రావటం అనేది మీకు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వాళ్ళు ఆహార నియమాలు సరిగ్గా పాటించటం, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం మంచిది. రాజకీయాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. వాళ్ళు శత్రువులుగా మారే సూచనలున్నాయి గాబట్టి, తండ్రి వైపు బంధువులతో కొంచెం మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఈ 11 రోజుల్లో బుధుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులకు చాలా బావుంటుంది. ఎవరైనా మేషరాశి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే వాళ్ళుంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాస్తారు. మంచి ర్యాంకులొస్తాయి. కావలసిన విధంగా సీట్లు తెచ్చుకోగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా బావుంటుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మేషరాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో ఇంటర్వ్యూలకు వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబు మంచి ప్యాకేజ్‌తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వ్యాపారస్తులు కూడా ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించుకోవాలన్నా ఈ సమయంలో బలం బాగా ఉంది. ఉన్న వ్యాపారాల్లో గూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. మేషరాశి విద్యార్థులకు బావుంటుంది. వ్యాపారస్తులకు బావుంటుంది. నిరుద్యోగులకు బావుంటుంది. అలాగే ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనే యోగం బావుంది. ఇళ్ళు గాని, స్థలాలు గాని, పొలాలు గాని, అపార్ట్‌మెంట్లు గాని ఇలాంటివి కొనుక్కోటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాటిల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. అలాగే మంచి రేటుకి ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కూడా బలం బావుంది. రియల్ ఎస్టేట్ చేసే మేషరాశి వాళ్ళకి కూడా మంచి డీల్స్ ఓకే అవ్వటం, మంచి లాభాలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే సూచనలు గూడా ఎక్కువగా ఉన్నాయి. అప్పుల సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు బయటపడతారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా మంచి ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. బ్రదర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా చాలా అద్భుతంగా ఉంది. కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ ఉంటాయి. అలాగే శుక్రుడు మేషరాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 5 రోజులు 25వ తేదీ వరకు మనీ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, వస్త్ర వ్యాపారం, టెక్స్‌టైల్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకి 26వ తేదీ నుంచి 31వ తేదీలో ఈ మధ్య కాలంలో వ్యాపారం బ్రహ్మాండంగా సాగే అవకాశం ఉంది. మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ లాభాలు ఎక్కువగా వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఆ సమయంలో బావుంటుంది. 25వ తేదీ వరకు మేషరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్‌తో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా 26వ తేదీ నుంచి ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవటానికి కూడా
మార్చి 26వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు మేషరాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. ఈ 11 రోజుల్లో ప్రధానంగా బుధుడు, కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. శుక్రుడు గూడా మొదటి 5 రోజులు యోగించట్లేదు. తర్వాత 6 రోజులు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. కేవలం సూర్యుడే ఈ 11 రోజుల్లో అస్సలు యోగించటం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏం జేయాలంటే, రోజు కూడా ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదువుకోండి. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. వీలైతే ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం విన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం. ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రామ్ 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 రామ్, రామ్ 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 రామ్, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే, ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.